తెలంగాణ పోలీసులకు బహిరంగంగా సవాలు విసిరిన ఐబొమ్మ నిర్వాహకుడికే చివరకు బొమ్మ పడింది. చిన్న పెద్ద సినిమాలు అని తేడా లేకుండా ప్రతి కొత్త సినిమా విడుదలైన కొద్ది గంటల్లోనే పైరసీ చేసి అప్లోడ్ చేస్తూ చెలరేగిన ఐబొమ్మకు ఫుల్ స్టాప్ పెట్టారు మన తెలంగాణ పోలీసులు. ఐబొమ్మ విసిరిన సవాళ్లను సైబర్ క్రైమ్ వింగ్ సీరియస్ గా తీసుకుంది. అంతర్జాతీయ స్థాయిలో ట్రేసింగ్ ఆపరేషన్ ప్రారంభించి చివరకు ఆ వెబ్సైట్ వెనుక ఉన్న ప్రధాన మాస్టర్ మైండ్ ని పోలీసు బృందాలు పట్టుకోవడంలో సక్సెస్ అయ్యారు. సంవత్సరాలుగా కరేబియన్ దీవుల్లో దాక్కొని ఐబొమ్మ సైట్ ను రహస్యంగా నడుపుతున్న ఇమ్మడి రవి అనే కీలక నిందితుడు పోలీసుల వలకు చిక్కాడు. శుక్రవారం రాత్రి ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్ చేరుకున్న వెంటనే కుకట్పల్లి ప్రాంతంలో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. రవితో పాటు మరో 6గురిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. తెలుగు సినీ నిర్మాతలు చేసిన ఫిర్యాదులు, సైబర్ క్రైమ్ విభాగం ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందం సేకరించిన సాంకేతిక ఆధారాలతో ఇమ్మడి రవిని ట్రేస్ చేశారు. అతడు ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్ కు విమానం ఎక్కిన సమాచారాన్ని అందుకున్న పోలీసులు విమానం దిగిన వెంటనే రవిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ తర్వాత ఇమ్మడి రవికి చెందిన బ్యాంక్ ఖాతాలో ఉన్న దాదాపు 3 కోట్ల రూపాయలను సైబర్ క్రైమ్ అధికారులు ఫ్రీజ్ చేశారు. అదనంగా అతడు నిర్వహిస్తున్న పైరసీ సర్వర్లలో నిల్వ ఉన్న అనేక సినిమాలు, వెబ్ సిరీస్లు, OTT ఒరిజినల్ కంటెంట్ మొత్తం స్వాధీనం చేసుకున్నారు.